దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రతి దినములాగానే దేవుని రోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అలాగే ఈ వాక్యాలు అనేక మంది మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటారు, ముందుకు వస్తూ ఉంటారు. ఉదయకాలమే లేచి ఈ వాక్యము వినుట ఒక రోజు, ఒక దినం అనేది ఈ వాక్యాల ద్వారా మొదలవడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాలు వినండి. ఈరోజు మనతో దేవుడు ఏ వాక్యం మాట్లాడబోతున్నాడంటే కనుక కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం మనం తీస్తే, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. 89:21 చూస్తే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచునంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండంటున్నాడు. మనము ఉదయంలో లేచి అనేక పనులకు మనం వెళ్తూ ఉంటాం. మనకేం కావాలి? మనం చేసే ప్రతి ఒక్క చోట, మనం ఉండే ప్రతి ఒక్క చోట కూడా మనకి ఒక తోడు అనేది కావాలి, లక్షణం అనేది కావాలి. కాలాలు, సమయాలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి, మన చేతుల్లో ఏమీ కూడా లేదండి. మనం దేనికి మనం పరిమితులం అంటే కనుక ప్రార్థన చేయడానికి బట్టి మనం పరిమితులం. అంతేగాని కార్యాలు చేయడం అంతా కూడా ఎవరు చేస్తూ ఉంటారు? ఆ దేవుడే జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు తోడు అనేది ఎంతో అవసరం కదండి. ఎంతవరకు ఉంటారు మన తల్లిదండ్రులు మనకు తోడుగా? కొంతకాలం మాత్రమే. లేదా మన పిల్లలు ఎంతకాలం చూసుకుంటారు మనల్ని? కొంతకాలం బట్టికి. మన బంధువులు ఎంత మట్టికి ఉంటారు మనతో? మన స్నేహితులు ఎంత మట్టికి ఉంటారు? కొంతకాలం బట్టికి కదా. అయితే అనుక్షణము కనుదృష్టి నీ మీద ఉంచేది ఎవరంటే దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి ఏమంటున్నాడు? నా చెయ్యి ఎడతెగక ఏం చేస్తూ ఉంటుందంటే వాళ్ళకి, ప్రజలకు తోడై ఉంటుంది అంటున్నాడు. మనం చూస్తే ఎడతెగక అంటారు. ఎడతెగక మనకి తోడు దేవుడి దగ్గర నుంచి రావాలంటే కనుక నువ్వేం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏమండి, అర్థమవుతుంది కదా? దేవుని యొక్క వాక్యం ఎడతెగక నీకు తోడు కావాలంటే ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి. ఏమంటే దేవుడు అంటూ ఉంటాడు, దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు. ఆదికాండంలో యోసేపు ఏవైతే అధ్యాయాలు ఉన్నాయో వాటిలో అంటూ ఉంటాడు, యెహోవా యోసేపును దీవించెను, అతను చేసే ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు సఫలపరుస్తూ ఉంటాడని చెప్పి ఒక మాట అంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు అని ఒక మాట అంటూ ఉంటుంది. అతను చేసే ప్రతి ఒక్క పనులు కూడా దేవుడు సఫలపరుస్తున్నాడని చెప్పి ఒక మాట అంటూ ఉంటుంది కదండి. యోసేపు ఎంత కష్టమండి, వెళ్ళే చోట్ల ఎంత శ్రమలు ఉండేవో, కానీ ఆ శ్రమలో ఎలా ఉన్నాడు? యోసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండి ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎప్పుడు దీవిస్తావు? నాకు కళ తెప్పించావు, నాకు కళ వచ్చింది, ఈ కళను ఎప్పుడు నెరవేరుస్తావు అని అనుక్షణము ఎడతెగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యోసేపు. ఏమంటే ఘోరంగా అతనికి శ్రమలు వచ్చినాయి. తండ్రి లేకుండా, అన్న లేకుండా, మరి వేరే ప్రాంతంలో బ్రతకాలంటే, పరిచయాలంటే మనకు మనసు ఒప్పిద్దా? లేదు. ఏ యజమాని దగ్గరైనా సరే యోసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు. జైల్లో వేసినా సరే యోసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు కదండి. ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఏదైతే ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడో, ఆ దాచి ఉంచిన మేలు దేవుడు ఇచ్చాడో, ఆ మేలు మనకి యోసేపు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎడతెగకుండా. చివరికి ఏమయ్యాడు? గొప్ప రాజుగా యోసేపు అయినట్లు మనం చూస్తున్నాం కదండి. ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి అట్లా ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యోసేపుకి ఎడతెగకుండా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు అనేది ఉంటున్నది. అనేక ప్రాంతాలకు వెళ్తున్నా సరే ఎవరు ఏం చేయకుండా, ఎవరు చెప్పకుండా మంచి పేరు అనేది దేవుడు ఇస్తున్నాడంటే కనుక అది యోసేపు చేసే ప్రార్థన వల్లనే. కాబట్టి ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి. కాబట్టి మన శ్రమలు దేవుడు చూస్తాడు. ఎడతెగకుండా మనం ప్రార్థన చేసినప్పుడు మన శ్రమలు దేవుడు చూస్తాడు. ఒకనొక రోజున నీ శ్రమలు దేవుడు చూస్తాడు. చూసేసి నీ శ్రమలకు బదులుగా మంచి మేలు దేవుడు నీకు దయచేస్తాడు, మంచి రోజులను దేవుడు నీకు దయచేస్తాడు అని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడండి. దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.